మనం ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అక్కడ మనకు ఆంజనేయ స్వామి దర్శనం కలుగుతుంది. వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం పూర్వభద్ర నక్షత్రంలో వైగృతవు మధ్యాహ్న కాలంలో ఆంజనేయదేవికి జన్మించిన ఆంజనేయుడిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి భయాందోళనలు లేకుండా ఉంటాయని భావిస్తారు. స్వామివారిని బలానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. అదేవిధంగా రామాయణంలో ఆంజనేయ స్వామి పాత్ర ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆంజనేయ స్వామి వారిని దర్శించిన వారికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా అభయం కలుగుతుందని భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తుంటారు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము. అయితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణల విషయంలో కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు. చాలా మంది ఆలయానికి వెళ్ళిన తరువాత 3 ప్రదక్షిణలు చేసి ఆలయంలోని స్వామివారి దర్శనానికి వెళ్తారు. నిజానికి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో తప్పనిసరిగా భక్తులు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రదక్షిణలు అనంతరం ఆలయంలోకి వెళ్లి నేరుగా మహిళలు స్వామివారికి పూజలు చేయకూడదు. మన పూజా సామాగ్రిని పండితులకు అందించి పూజ చేయించాలి. స్వామివారి ఆలయానికి వెళ్లే భక్తులు ఎర్రటి మందారాలు, తమలపాకులు, తులసి మాలను తీసుకువెళ్లడం వల్ల స్వామివారు ఎంతో ప్రీతి చెందుతారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిన భక్తులు ఎప్పుడూ కూడా స్వామివారి పాదాలను తాకి నమస్కరించకూడదు. అలా తాకడం వల్ల ఎన్నో భూత ప్రేత పిశాచాల ఆవాహనం మనకు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే అలాంటి భూత ప్రేత పిశాచులను ఆంజనేయ స్వామి తన పాదాల కింద అణిచి ఉంటాడు. కనుక మనం పాదాలను తాకుతూ నమస్కరించకూడదని పండితులు చెబుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.